అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 32. ఇక కథలోకి వెళితే మేఘ ప్రేమ్ నువ్వు అనుకున్నదే నిజమైంది. ఇందాకే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అక్కడే కాల్ చేయాలి అనుకున్నా. కానీ మీరు ఇంటికి వచ్చాక చెప్పాలి అని చెప్పలేదు. కానీ నేను ఈ సంతోషాన్ని పట్టలేకున్నా. మరి మన జీవితంలో మనం కోల్పోయిన వారు వస్తున్నారు బంగారం. సరే నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నాకు నీ దగ్గరకు ఇప్పుడే రావాలని ఉంది. ఓకే, ముఖ్యమైన మీటింగ్ ఉంది. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా బంగారం. ప్రేమ్ మీ సంతోషం నాకు తెలుస్తుంది. కానీ మీ పని పూర్తి చేసుకొని రండి. నేను మీకు ఇష్టమైన వంట చేసి పెడతాను. ఓకే, ఇక నేను ఉంటాను అని ప్రేమ్ కాల్ కట్ చేశాడు. ప్రేమ్కి చాలా హ్యాపీగా ఉంది. రెండుసార్లు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. మొదటిసారి నేనే చంపేశాను, రెండోసారి అని గట్టిగా కళ్ళు మూసుకొని జరిగిందంతా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఇంతలో బాలు వచ్చి, సార్ మీటింగ్కి అన్నీ రెడీగా ఉన్నాయి, మీకోసమే వేచి చూస్తున్నారు అందరూ. ప్రేమ్ ఓకే 5 నిమిషాల్లో వస్తాను అని ఫేస్ వాష్ చేసుకొని మీటింగ్కి వెళ్ళాడు. ఇంట్లో ప్రేమ్ కోసం ఫుడ్ సిద్ధం చేస్తుంది మేఘ. ప్రేమ్కి ఇష్టమైన వంటలు అన్నీ చేసి వాటిని టేబుల్ మీద పెట్టేసి తన కోసం హాల్లో వేచి చూస్తుంది. టైం 11 అవుతుండగా ప్రేమ్ కోటుని చేతిలో పట్టుకొని వచ్చి సోఫాలో వాలిపోయాడు ప్రేమ్. మేఘ తన కోసం చూస్తూ డైనింగ్ టేబుల్ మీద పడుకుంది. ప్రేమ్ తన దగ్గరకు వెళ్ళి బంగారం అని తన తల నిమిరాడు. మేఘ టక్కున లేచి ప్రేమ్ని కౌగిలించుకొని సంతోషంగా తన నుదుటి మీద ముద్దు పెట్టి బాగా ఆలస్యమయ్యింది అంది. ప్రేమ్ సమావేశం ఇప్పుడే పూర్తయింది. సరే రండి, ఫ్రెష్ అయి కొంచెం తిని రెస్ట్ తీసుకోండి. ప్రేమ్ సరే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చాడు ప్రేమ్. మేఘ తనకి కింద ఎక్కడా కనిపించలేదు. మేఘ కోసం ప్రేమ్ చుట్టూ చూశాడు. అక్కడ ఒక గుర్తు ఉంది. దానిని చూస్తూ అలా వెళ్తున్నాడు. ఆ రూమ్ ముందుకు వెళ్ళి ఆగాడు. అక్కడ ఉన్న గది తలుపులు తెరిచి వెళ్ళాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది. ప్రేమ్ తన ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ రూమ్లో ఉన్న లైట్లు ఆన్ చేశాడు. ప్రేమ్ ఆ గదిని చూసి షాక్ అయ్యాడు. చాలా అంటే చాలా అందంగా అలంకరించి ఉంది ఆ గది. ప్రేమ్ నోటి నుండి మాటలు రావడం లేదు. మేఘ కోసం చూశాడు. తను అక్కడ కనిపించలేదు. బంగారం అని గది మొత్తం చూశాడు. అక్కడ ఒక పక్కన బొమ్మల మధ్యలో ఒక బొమ్మలా కూర్చుంది మేఘ. చుట్టూ బొమ్మలు, మధ్యలో మేఘ. అలా చాలా బాగుంది అని ప్రేమ్ అనుకోకుండా ఉండలేకపోయాడు. ప్రేమ్ మేఘ చెయ్యి పట్టుకొని తనని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. మేఘ మీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను మీతో మాట్లాడినప్పుడు అంతా చెప్పాను కదా. ఓహో, మరి ఏంటి ఇది? నన్ను ఆట పట్టించాలి అని చేస్తున్నారా? ప్రేమ్ నీ నోటి నుండి వినాలి అని ఉంది అన్నాడు. మేఘ ప్రేమ్ని కౌగిలించుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత. ప్రేమ్ చెప్పాను కదా నీ నోటి వెంట వినాలి అని. ఆలస్యం చెయ్యకు బంగారం, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. మేఘ వెంటనే అయ్యో సారీ, ఈ విషయంలో పడి మీ ఆకలి గురించి మర్చిపోయాను. సరే ముందు తినండి పద, తర్వాత మాట్లాడుకుందాం అని ప్రేమ్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే లేదు నువ్వు ముందు విషయం చెప్పు, అప్పటి వరకు నేను ఇక్కడి నుండి రాను అని బెడ్ మీద కూర్చున్నాడు. మేఘ అయితే సరే అని ప్రేమ్ దగ్గరకు వెళ్ళి తన చేతిని తీసుకుని మేఘ కడుపు మీద పెట్టుకొని మీరు తండ్రి కాబోతున్నారు అని హ్యాపీగా చెప్పింది. ప్రేమ్ చాలా ఆనందపడతాడు అనుకుంది. కానీ తన ఫేస్లో ఎటువంటి చేంజ్ లేదు. మేఘ ప్రేమ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని మీకు సంతోషంగా లేదా అని అడిగింది. ప్రేమ్ అలాంటిది ఏం లేదు, నీ మొహంలో సంతోషం చూస్తున్నా. సరే పద భోజనం చేద్దాం. నువ్వు కూడా నా కోసం ఇప్పటి వరకు ఏం తినలేదు కదా, ఇద్దరు కలిసి డిన్నర్ చేద్దాం. ఈ టైంలో ఇలా ఏం తినకుండా ఉండకూడదు అని మేఘాన్ని గది నుండి తీసుకెళ్లాడు. మేఘ ఏదో ఆలోచిస్తూ ఉండడంతో మరి ఏమైంది అలా ఉన్నావు అన్నాడు ప్రేమ్. మేఘ అలకగా నేను మీకోసం ఎంతో కష్టపడి గది అలంకరిస్తే మీరు బాగుంది అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రేమ్ నవ్వుతూ స్వారీ బంగారం, చాలా బాగా అలంకరించావు రూమ్ని, నిజంగా చాలా బాగుంది. మేఘ నవ్వుతూ అమ్మయ్యా మీకు నచ్చిందా, అది చాలు. మీకు నచ్చలేదు అందుకే ఏం మాట్లాడకుండా ఉన్నారు అనుకున్నా. బంగారం ఈరోజు ఆఫీసులో చాలా పని ఉంది. ఒక ప్రాజెక్టు ఒక కంపెనీకి ఓకే అయ్యింది. దానిని ఎలా అయినా పూర్తి చేయాలి. అది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. దాని ఆలోచనలోనే ఉన్నా. ఆ ప్రాజెక్టు మీరు ఖచ్చితంగా పోటీ చేస్తారు అని నమ్మకం నాకు ఉంది ప్రేమ్. తినడం అయిపోవడంతో పదండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని ఇద్దరు రూమ్కి వెళ్ళి పడుకున్నారు.
ప్రేమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ మేఘాకి నిద్ర రావడం లేదు. ఎందుకో తన పక్కన ఉన్న మనిషి ప్రేమ్నా కాదా అన్నట్టు అనిపిస్తుంది. మనసంతా గందరగోళంగా ఉంది. అర్థం కావడం లేదు. నేను తనకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ప్రేమ్ గొంతులో వినిపించిన ఆనందం ఇప్పుడు తన కళ్ళల్లో కనిపించలేదు. ఏదో జరిగింది. నా దగ్గర దాస్తున్నాడు. ఎలా అడగాలి ప్రేమ్ని? ఒకవేళ అడిగినా చెప్తాడు అని అనుకోవడం లేదు. ఈరోజు తన మాట చూపు అంతా తేడాగా ఉంది. నిజంగా ఆఫీసులో పని వల్ల అలా ఉంటున్నారా? మేఘ అలా ఆలోచిస్తూ తెల్లవారుజామున పడుకుంది. తన పక్కన ప్రేమ్ నిద్రలేచి మేఘాన్ని చూసి నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. తను ఇంకా నిద్రపోతుండడంతో కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి భాగ్య మేడం లేచిన తర్వాత తనకి సమయంకి ఆహారం ఇవ్వండి, అలాగే మేఘాని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆఫీస్కి వెళ్ళాడు ప్రేమ్. మేఘ కాస్త లేటుగా లేచి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది. భాగ్య తనకి బ్రేక్ఫాస్ట్ పెడుతూ, మేడం సార్ ఆఫీస్కి వెళుతూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని సమయంకి ఆహారం పెట్టమని చెప్పి వెళ్ళాడు. మేఘ తింటూ, ఛా నేనే అనవసరంగా ఏదో అనుకున్నా, నా గురించి చాలా ఆలోచిస్తున్నాడు ప్రేమ్. కార్యాలయంలో ఒత్తిడి వల్ల తను నిన్న అలా ఉన్నారు. నేను తప్పుగా ఆలోచించాను. ఇక ఎప్పుడూ అలా చేయకూడదు అని అనుకుంది మేఘ. ప్రేమ్ ఆఫీస్లో తన క్యాబిన్లో వెళ్ళి ఎవరూ రాకుండా తలుపు లాక్ చేసుకొని తన మొబైల్లో వీడియో కాల్ చేసి తన ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ నవ్వుతూ, గుడ్ మార్నింగ్ ప్రేమ్, ఎలా ఉన్నావు? నా సామ్రాజ్యంలో నీకు అందవలసిన సేవలు అన్నీ నీకు టైంకి అందుతున్నాయి అనుకుంటా. అయినా ఏంటి మరి అంత తొందర నీకు? మేఘ ఇప్పుడు కడుపుతో ఉంది. ఈ విషయం నీకు తెలిసి ఉంటుంది కదా, మరి నాకు చెప్పాలి కదా. నిన్న రాత్రి మేఘ ముందు నీలా నటించడానికి ఎంత కష్టపడ్డానో. ఇంటికి వెళ్ళగానే తను నా నుదుటి మీద ముద్దు పెట్టి నన్ను కౌగిలించుకుంది. అబ్బా, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ అంత అందంగా రెడీ అయ్యి తను అలా నా ముందు ఉంటే ఎలా చెప్పు? అయినా నేను చెప్పేది ఏముంది, అంతా చూసావు కదా నువ్వు అని అంటాడు నకిలీ ప్రేమ్. మేఘ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు బట్టలు, బొమ్మలు ఇంకా వారికి కావలసినవన్నీ తన స్నేహితులకు ఇచ్చి పంపుతుంటే వారు ప్రేమ్ సార్ అన్ని ఏర్పాట్లు చేశారు, మరి ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నారు. మీ హ్యాపీనెస్ కోసం తీసుకెళ్ళండి అంది మేఘ. వాళ్ళు సరే అని ఇక మేము వెళ్తాము అని వెళ్తుండగా డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంది మేఘ. వాళ్ళు వెళ్తూ, మేఘ మేము నిన్ను ఒకటి అడుగుతాం, ఏం అనుకోవు కదూ అన్నారు. ఏమనుకోను, కానీ అడగండి. సార్ ఆఫీసులో బయట చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు కదూ, మరి మీతో ఎలా ఉంటాడో, మీ ఇద్దరు ఎలా ఉంటారో అని తెలుసుకోవాలని ఉంది. మేఘ ప్రేమ్ పైకి అలా ఉన్నా చాలా మంచి మనిషి, నాతో తను చాలా బాగుంటాడు. అవునులే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారో తెలియడానికి నీ మెడ మీద ఉన్న సార్ ఇచ్చిన ప్రేమ కానుక చూస్తుంటే తెలుస్తుంది. మేఘ తన మెడ మీద చెయ్యి వేసుకొని సిగ్గుతో ప్రేమ్ నిన్ను అని మనసులో తిట్టుకుంటూ ఉంది. మేఘ ఇక మేము వెళ్తాము, సార్ వచ్చే టైం అయ్యింది అని వాళ్ళు వెళ్ళిపోయారు. మేఘ స్నేహితులు వెళ్ళిపోగానే ప్రేమ్ వచ్చాడు. మేఘ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ప్రేమ్ వచ్చిన విషయం కూడా తను గమనించలేదు. ప్రేమ్ మేఘ ఒడిలో పడుకొని, బంగారం దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మీరెప్పుడొచ్చారు? నువ్వు ఆలోచిస్తున్నప్పుడు వచ్చాను బంగారం. మేఘ ప్రేమ్తో, మీరు చేసిన పనికి నా స్నేహితుల ముందు నాకు ఎంత హేళనగా ఉందో తెలుసా? ప్రేమ్ మేఘ ఒడిలో నుంచి పైకి లేచి మేఘ ముఖాన్ని తన 2 చేతుల్లోకి గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, నేనేం చేశాను బంగారం అన్నాడు. మేఘ మెడ మీద ఉన్న తన ప్రేమ గుర్తులు చూపించి, చూడండి ఇలా మీరు చేశారు కాబట్టి వారు నన్ను ఏడిపించారు తెలుసా అని చెప్తున్నా మేఘ మెడ మీద తన పెదవులతో రాస్తూ, అవును బంగారం, అక్కడ అంతా ఎరుపుగా అయ్యింది, నేను దానికి మందు రాస్తాను అని తన నాలుకతో అక్కడ రాస్తూ ఉన్నాడు. మేఘ ప్రేమ్ని పక్కకు తోసి సోఫాలో నుంచి లేచి, అసలు మీరు ఏం చేస్తున్నారు అంది. ప్రేమ్ లేచి, ఏంటి బంగారం, నువ్వే అన్నావు కదా, అందుకే అక్కడ మందు రాస్తున్నా అని అమాయకమైన ఫేస్ పెట్టి చెప్తున్నాడు. మేఘ, ఎంత బాగా నటిస్తున్నారు మీరు. ప్రేమ్ మేఘాని దగ్గరకు లాక్కొని, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకు అలా అనిపించి నేను కూడా అలా చేశాను అన్నాడు. మేఘ, అందుకే అంటే ఎందుకు అంది. ప్రేమ్ మేఘాని ఎత్తుకొని తన గదికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి మేఘ హృదయం మీద పడుకొని, ఇందుకు బంగారం, మీరు ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటున్నారు అంది. ఇంత అందమైన వైఫ్ ఉంటే ఎలా నేను నియంత్రణలో ఉంటాను చెప్పు? అసలే నా వైఫ్ అమాయకురాలు, అందుకే నేను కంట్రోల్లో ఉండాలి అంటే కష్టంగా ఉంటుంది. మేఘ, మీరు వచ్చి ఫ్రెష్ అవ్వకుండా ఉన్నారు, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటుంది.
ప్రేమ్ మేఘాని కూడా ఎత్తుకొని పద ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని మేఘ ఎంత చెప్తున్నా వినకుండా వాష్రూంలోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి తన పెదవులతో మేఘ పెదవులను బంధించాడు. అలా షవర్ కింద తడుస్తూ గంట తర్వాత బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని కిందికి వెళ్ళి ఫుడ్ తయారు చేస్తుంది మేఘ. భాగ్య మేడం నేను చేస్తాను కదా అంది. మేఘ ఈరోజు నేను చేస్తాను భాగ్య అని సిద్ధం చేస్తుంది. చాలా సంతోషంగా రోజులు సాగిపోతున్నాయి. ప్రేమ్ మేఘకి ఆశ్చర్యం కలిగించాలి అని క్యాండిల్ లైట్ డిన్నర్లో ఏర్పాటు చేశాడు. మేఘ సంతోషంగా ప్రేమ్ని కౌగిలించుకొని చాలా బావుంది, నాకు చాలా నచ్చింది అని ప్రేమ్కి ముద్దు పెట్టింది. ప్రేమ్ ఏంటి బంగారం నువ్వేనా ఇది, నీకు నువ్వుగా కిస్ చేస్తున్నావు అని ఆ కిస్ని కొనసాగించాడు. కాసేపటికి ఇద్దరూ వేరయ్యి ఇద్దరూ రాత్రి డిన్నర్ చేసి ఆ రాత్రి ఎన్నో తీపి గుర్తులు తమ సొంతం చేసుకున్నారు. ఆ రాత్రి తర్వాత వారి జీవితంలో హ్యాపీనెస్ దూరమవుతుంది అని తెలియదు వారికి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన మేఘ పక్కన ప్రేమ్ కనిపించలేదు. టైం చూసి అయ్యో ఇంతసేపు ఎలా పడుకున్నాను అని లేచి ఫ్రెష్ అయ్యి టేబుల్ మీద ఉన్న లెటర్ తీసి చదివింది. అందులో బంగారం గుడ్ మార్నింగ్, నాకు కార్యాలయంలో ముఖ్యమైన మీటింగ్ ఉంది, అందుకే నేను వెళ్తున్నా, ఈవినింగ్ వస్తాను అని రాసి ఉంది. మేఘకి ప్రేమ్ లేకపోవడంతో చాలా బోర్గా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ తింటుండగానే కళ్ళు తిరిగినట్టు అనిపించి వామిటింగ్ వస్తుంటే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. నైట్ ఫుడ్ వల్ల అనుకుంది. తర్వాత ఏమీ తినాలి అనిపించకపోవడంతో జ్యూస్ తాగి పడుకుంది. లంచ్ టైంలో కూడా అలాగే అనిపించడంతో మేఘకి ఎందుకో డౌట్గా అనిపించి హాస్పిటల్కి వెళ్ళింది. మేఘకి చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు తనకి చాలా ఆనందం కలిగింది. ఈ సంతోషాన్ని ప్రేమ్తో పంచుకోవాలని తన మనసు ఆరాటపడుతుంది. కానీ ఇంత మంచి శుభవార్తని ఇలా కాదు తనకి గుర్తుండిపోయేలా చెప్పాలి అని ఇంటికి వెళ్ళింది. డాక్టర్ చెప్పింది మేఘకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇంతకు ముందు 2 అబార్షన్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి తన గదిని అందంగా డెకరేట్ చేసి ప్రేమ్కి కాల్ చేసింది. ఆఫీసులో ఉన్న ప్రేమ్ మేఘ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి బంగారం ఏమైంది, నువ్వు బాగున్నావు కదా అని ఆతృతగా అడిగాడు. మేఘ హలో సార్ నాకు ఏం కాలేదు, నేను చాలా బాగున్నా, మీతో కొంచెం మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను. ప్రేమ్ ఏంటి ఎప్పుడు లేనిది ఈరోజు ఆఫీస్కి కాల్ చేశావు అన్నాడు. తమరు తొందరగా ఇంటికి రండి, మీకోసం వేచి చూస్తున్నా అంది. లేదు బంగారం ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది. మేఘ సరే నేను మీరు వచ్చే వరకు చూస్తా. వద్దు బంగారం నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు నా కోసం ఎదురు చూడొద్దు. లేదు నేను చూస్తాను, మీతో ఒక విషయం చెప్పాలి. సరే చెప్పు మరి అన్నాడు ప్రేమ్. మేఘ ఇలా ఫోన్లో కాదు ఇంటికి వచ్చాక చెప్తాను, మీ వర్క్ పూర్తి చేసుకుని రండి. బంగారం ఎందుకు నీ మాటల్లో ఆనందం కనిపిస్తుంది, అవును విషయం తెలిస్తే మీరు కూడా నాకన్నా ఎక్కువ సంతోషంతో గంతులేస్తారు అంది మేఘ. అవునా బంగారం నీ మాటల్లోనే తెలుస్తుంది నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావనేది. ఈ ఆనందంలో మీరు కూడా భాగం పంచుకోవాలని అనుకుంటున్నాను అంది మేఘ. సరే అలాగే బంగారం, నీ కోరిక ప్రకారం నేను తొందరగా వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు. ఎప్పుడు ఆఫీస్కి కాల్ చేయని మేఘ ఈరోజు ఏదో చెప్పాలి అని చేసింది అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండాలి. తన సంతోషాన్ని బట్టి అది నేను కూడా సంతోషించే విషయమే, అది ఏమి ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు ప్రేమ్. తర్వాత తనకి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెంటనే మేఘకి కాల్ చేసి బంగారం అని పిలిచాడు. మేఘ తన మాటల్లో తేడాని కనిపెట్టి మీకు తెలిసిపోయింది అని నాకు తెలుస్తుంది. ప్రేమ్ తను అనుకున్నది నిజమే అని తెలిసి ప్రేమ్ నువ్వు తల్లివి కాబోతున్నావా అని అడిగాడు వణికే గొంతుతో. ప్రేమ్ తన క్యాబిన్లోకి వెళ్ళి తలుపు లాక్ చేసి తన ఫోన్లో ఎవరికి వీడియో కాల్ చేసి తన ముందు కుర్చీలో కట్లు కట్టేసిన మనిషిని చూసి ఎలా ఉన్నావు ప్రేమ్, ఎలా ఉంది నా సామ్రాజ్యం, నీకు అందవలసిన సేవలు అన్నీ సరైన సమయానికి అందుతున్నాయి అనుకుంటా అని. మరి నీ ముఖంలో ఇంకా కోపం పోలేదు నా మీద. నిన్న ఏం జరిగింది అంతా చూశారు కదూ, ఎలా ఉంది నా ఎంటర్, బాగా నిర్వహించాను కదా. మేఘాన్ని అలా అంత దగ్గరగా చూసి చాలా రోజులైంది కదా. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఎంతో సంతోషంతో ఈరోజు మేఘాన్ని నా సొంతం చేసుకుంటాను అని వెళ్ళాడు. కానీ నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. తను కడుపుతో ఉంది, ఆ విషయం నీకు కూడా తెలుసు ఉంటుంది.
నీకు విషయం ముందే చెప్పాలని చెప్పాను కదా, ఇంకా కొద్ది రోజుల్లో ఆ బిడ్డని తనకి దూరం చేయాలి అనుకుంటున్నా. ఆ మాట విన్న వెంటనే నా మేఘాకి చిన్న కీడు జరిగినా తన మీద ఒట్టు, నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నా మేఘా చేతిలోనే చచ్చేలా చేస్తాను అన్నాడు ప్రేమ్. నకిలీ ప్రేమ్ నవ్వుతూ, నీకు అంత అవకాశం నేను ఇవ్వను బ్రో. ఈలోగా నీ నుండి తనకి విడాకులు ఇప్పిస్తాను. తరువాత ఏం జరుగుతుందో ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.